నేతలు అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే గవర్నర్కు తన రాజీనామా లేఖను సీఎంఓ కార్యాలయ అధికారితో పంపించినట్టుగా ఒక చిన్న 2 లైన్ల నోటు వాట్సాప్ ద్వారా మాత్రమే పంపించారు. ఆయన లేఖలో ఏం రాశారు అంటే రాజీనామా సాధారణంగా ఫార్మెట్లోనే అందిస్తారు, ఒక టెండర్ ఫార్మెట్లోనే దాన్ని పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే పంపించినప్పటికీ కూడా రాజీనామా లేఖను కూడా మీడియాకు అయితే విడుదల చేయలేదు. కేవలం 2 లైన్లు మాత్రమే మీడియాకు విడుదల చేసి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే గవర్నర్ కొద్దిసేపటి క్రితమే ఆయనకు ఫోన్ చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొనసాగాలని కోరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య. పుంగనూరులో టీడీపీ అభ్యర్థి అభ్యంతరాలతో నిలిచిపోయిన ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే తిరిగి ప్రారంభమైంది. 4 ఈవీఎంల సీల్ తీసి ఉందంటూ టీడీపీ క్యాండిడేట్ రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈవీఎంల సీల్ ఎలా తీసి ఉంటుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సీఈఓ ఈసీ దృష్టికి రిటర్నింగ్ అధికారి తీసుకెళ్లారు. ఆర్ఓ హామీతో కాసేపటి క్రితమే తిరిగి కౌంటింగ్ మొదలుపెట్టారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థి అభ్యంతరాలతో నిలిచిపోయిన ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే తిరిగి ప్రారంభమైంది. 4 ఈవీఎంల సీల్ తీసి ఉందంటూ టీడీపీ క్యాండిడేట్ రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంల సీల్ ఎలా తీసి ఉంటుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సీఈఓ ఈసీ దృష్టికి రిటర్నింగ్ అధికారి తీసుకువెళ్లారు. ఇక ఆర్ఓ హామీతో కాసేపటి క్రితమే తిరిగి కౌంటింగ్ మొదలుపెట్టారు. పుంగనూరులో తిరిగి కౌంటింగ్ ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మనోహర్ లైవ్ లో అందిస్తారు. మనోహర్, లక్ష్మీదుర్గ పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది దాదాపు 1.5 గంటల పాటు ఆగిపోయినటువంటి పరిస్థితులు. లాస్ట్ రౌండ్లో 4